మొంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలంగా ఉన్న వరద బాధిత ప్రాంతాలనైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పర్యటించారు. ముఖ్యంగా వరద బాధిత ప్రాంతాల్లో రైతాంగాన్ని ఆదుకునేందుకు, వ్యవసాయ పంటలు దెబ్బతిన్న వారిని ఆదుకునేందుకు ఆయన ప్రత్యేకంగా పర్యటన చేస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులు, అదే కూటమి పార్టీ శ్రేణులు పూర్తిగా పర్యటిస్తున్నారు. ఎక్కడెక్కడ రైతాంగం ఏవైతే ఇబ్బందులు పడ్డారో, ఏవైతే పంట నష్టాన్ని కోల్పోయారో ఆ నష్టాన్ని ఆదుకునేందుకు ఖచ్చితంగా సహాయం చేస్తామని, కూటమి ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుంది, ఎలాంటి నష్టం జరిగింది దాని అంచనాలను రూపొందించే వరకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈరోజు కృష్ణా జిల్లాలోని అవనగడ్డ ప్రాంతంలో పర్యటించిన ఆయన రైతులకైతే హామీ ఇచ్చారు. వారి పంట పొలాల్లో స్వయంగా దిగి అనేక రకమైన పంట ఉత్పత్తులను, అలాగే మార్కెట్లో ఉన్న రైతులను, అదేవిధంగా ఇతర వ్యాపారస్తులను, చిరు వ్యాపారస్తులతో ముచ్చటించి ఎలా వరద నష్టం జరిగింది, వరద నష్టంలో ఏమేమి కోల్పోయారన్న అంశాలను ఆరా తీసే వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం, ప్రభుత్వం అందుకే ఉంది, ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి అన్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా మీరు తుఫాను చూస్తారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది. అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్నెస్ అండర్ ద లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారు, everyone has done excellent job. చాలా అద్భుతంగా ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్ చేశారంటే, ఎక్కడో ఒక నలుగురు వ్యక్తులు వాళ్ళకున్న మేకల్ని, వాళ్ళ జీవనాధారాన్ని తీసుకెళ్ళి లంకలో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి అసలు కనెక్షన్ ఉండదు. కేవలం సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి ఎలర్ట్ వచ్చింది ఒక ఈదురు గాలం వల్ల. వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళు కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా తీసుకొస్తున్నాం. కలెక్టర్ చేసి ఇందాక అన్ని పంట నష్టాలు చూశాను. మనకి 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. అతను ఎంతమంది? 56,000 మంది. సో ఇది ముందుగా చాలా మంది కౌలు రైతులు నష్టపోయారు. దీనికి బాలసౌరి గారు, బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి. అలాగే ఎవరికి అలాగే నిన్న ప్రత్యేకించి నేను పంచాయతీ అధికారులు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు కాదు. దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు అంటే రాష్ట్రం మొత్తం యాజాన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ పోస్ట్ ఈ ఒంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే 1,583 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైంది. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ఎక్సలెంట్ అనే కలెక్టర్ గారు కానీ, ప్రతి జిల్లా కలెక్టర్లు, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ, ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ, అంటే యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్ చాలా అద్భుతంగా పనిచేశారు. దాదాపు 23,000 మంది, 23,744 మందిని కేంద్రాలకి తరలించబడిన ప్రజలు. అలాగే 240 సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టు 56,040 మంది రైతులు నష్టపోయారని చూసుకోవాలి. ప్రాథమికంగా ఇది 46,000 హెక్టార్లు పైచి. అలాగే ఉద్యానం ఇంకా కూడా అరటి పంట చూసాం, అది ఒక 1,400 పైచిలకి హెక్టార్లు 2,230 రైతులు నష్టపోయారని చూస్తూ ఉంది. ఒక దెబ్బతిన్నీళ్ళు 39, పాక్షిక దెబ్బతిన్న 489. సో వీటన్నిటికీ కూడా ఏదైతే మనం తీసుకుంటాం, ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటి అందిస్తాం. అలాగే యాక్సిడెంట్ జరిగి పాపం బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి, అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు వారికి, అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారందరికీ కూడా 50 కేజీల బియ్యాన్ని మత్స్యకారులు, చేనేతలు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించింది. అలాగే బియ్యంతో పాటు కావాల్సిన పనిముట్లు కానీ, అమ్మాయిలు, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ, పంచదార కానీ కుటుంబ ప్రభుత్వం వీటన్నింటినీ ఉచితంగా సప్లై చేస్తాం. అలాగే శిబిరంలో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున ఇస్తాము. ఒక కుటుంబానికి గరిష్టంగా 3,000 గరిష్టంగా
అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్ ఈరోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం. దాన్ని అధికారులందరికీ ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి అక్టోబర్ క్యాబినెట్లో కూడా అందరికీ కూడా అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి, ఏ స్థాయిలో అడగాలి కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా థ్యాంక్ యూ.